పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు సీఎం చంద్రబాబు. అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జనవరి 26 నుంచి ఏపీలోని రోడ్లపై చెత్త కనిపించకూడదని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజలంతా కూడా సహకరించాలన్నారు. మంచి పాలనకు ఏపీ చిరునామాగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి నేనిచ్చే పిలుపు 175 నియోజకవర్గాల్లో కూడా మీరు ఆలోచించాలి, అమలు చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జూన్ 2026 నాటికి రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేద్దాం. ఇప్పటికే సెక్రటరియట్లో చేశాం. జనవరి 26కి రాష్ట్రంలో ఎక్కడ కూడా రోడ్డు మీద వేస్ట్ అనేది కనపడకూడదు, చెత్త అనేది కనపడకూడదు. దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకొని ముందుకు పోయాం. ఇప్పుడు స్వచ్ఛ రథాలు కూడా తీసుకొచ్చాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను ఇప్పుడే చెప్పాను, అందరూ కూడా బ్యాన్ చేయాలి. అక్టోబర్ 2వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కనపడడానికి వీలు లేదు. ఇది ఒక ఉద్యమంగా మనం ముందు తీసుకుపోవాలి. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక నెల 2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం. నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సీఆర్ మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ 2 వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా.